ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు చాలా వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఏ కర్రీ అంటే మనం మెంతన్ కూర టమాటాలో వండితే కొంచెం చేదు అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సినవి టమాటో, ఇంకా ఆనియన్, ఆలుగడ్డ, మెంతన్ కూర ఇవి రెడీ చేసుకోవాలండి. తర్వాత 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఇంకా శనగపప్పు తీసుకోవాలి. తాలింపుకు 2 ఎండుమిరప కూడా తీసుకోండి, ఎండుమిరపకాయలు. ఇవి వేగాక తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక తర్వాత మనము ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. అలా అయితే తొందరగా మగ్గిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది. చపాతీకి అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా సాల్ట్ వేసి తొందరగా మగ్గిపోతుందండి. నెక్స్ట్ ఒక 4 పచ్చిమిర్చి కూడా చీల్చి వేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది బ్రౌన్ కలర్ వేగాక చూస్తున్నారు కదండి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా కలుపుకోవాలండి, మంచిగా నీట్గా కలుపుకోవాలి. అలా అయితేనే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మెంతన్ కూర ఎక్కువగా చేదు అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఎక్కువగా తినలేరు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇవి మగ్గిపోయాక మనము ఆలుగడ్డ వేసుకోవాలి. చిన్నగా ఆలుగడ్డ వేసుకోవాలి. అచ్చం ఫ్రై లాగా చేసుకుంటే ఆలుగడ్డను ఉడకబెట్టి కూడా ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మీరు చూస్తున్నారు కదండి. మీరు కొంచెం స్పూన్తో కట్ చేస్తే ముక్కలు సగం ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఒక 2 టమాటాలు తీసుకోవాలండి. చాలా బాగా వస్తుంది కర్రీ అయితే, మీరు చూడొచ్చు వీడియోలో అయితే. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 2 టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఆ టమాటా వాటర్లోనే మగ్గుతాయండి. దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది కర్రీ. చాలా చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది, ఇంకా రైస్కి కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి, కింద మారిపోకుండా చూసుకోండి, చాలా బాగా వస్తుందండి కర్రీ. తర్వాత మనం మెంతి కూర అయితే ముందుగానే ఆకులుగా తెంపుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మెంతి కూర. అలా అయితే చాలా టేస్టీగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే తొందరగా మగ్గిపోతుంది. మీరు చూస్తున్నారు కదా వీడియోలో అయితే. తొందరగా మగ్గేంత వరకు కొంచెం మీడియం మంట మీదనే ఉండాలండి. ఇలా అయితే తొందరగా మగ్గిపోతుంది. మీరు వీడియోలో చూడొచ్చు విధంగా. ఎలాంటి మసాలాలు ఏమి వేయకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా రుచిగా రావాలంటే ఒకసారి ఇలా చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మగ్గాయి కదండి, చూస్తున్నారు కదండి, మగ్గిపోయాయి. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం వేసుకొని ఇక మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి. నా ఛానల్ని కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. బాయ్.
कहेंगे कोने जहाँ कहाँ लेना है वो ఉన్న जाకుండా रहो प्रति पंडग जाओ खम्मा मत का तुंदे रोड अपन देखा जब बटन रच हाँ अब तू क्वारंटाइन कह रहा नहीं